Welcome to Burning Topic. మొన్న ట్రైన్ హైజాక్, నిన్న బస్సులపై దాడి, వరుస అటాక్స్ తో పాకిస్తాన్ కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నిద్ర లేకుండా చేస్తుంది. తమ లక్ష్యం నెరవేరే వరకు పాక్ సర్కార్ ను ప్రశాంతంగా ఉండనివ్వమని బలూచ్ తిరుగుబాటుదారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో చైనా కొత్త పన్నాగం పన్నింది. బిఎల్ఏ ఆట కట్టించేందుకు చైనాను రంగంలోకి దించింది. మరి ఇస్లామాబాద్ ప్లాన్స్ ఫలిస్తాయా? డ్రాగన్ సాయం పనికొస్తుందా? లెట్స్ వాచ్. పాకిస్తాన్లో అంతర్యుద్ధం రోజురోజుకు పెరుగుతుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ దాడులతో పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెడుతుంది. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న పోరాటాన్ని పీక్స్ కు తీసుకెళ్లి ఎండ్ కార్డ్ వేద్దామని చూస్తుంది. దీనిలో భాగంగానే ట్రైన్ హైజాక్, బాంబు దాడులతో పాకిస్తాన్ను వణికిస్తోంది. ఇటీవలే రైలును హైజాక్ చేసిన బలూచ్ సాయుధులు చాలా మంది పాక్ సైనికులను చంపేశారు. ఈ వ్యవహారంలో పాకిస్తాన్ తమదే పైచేయి అని చెప్పుకుంటున్నా బిఎల్ఏ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. హైజాక్ సమయంలో పాక్ సైనికులు తాము చంపేశామని ప్రకటించింది. ఈ వాదనలో నిజం ఎంతుందో తెలియకముందే బిఎల్ఏ మరో అటాక్ తో పాకిస్తాన్ను వణికించింది. బలూచిస్తాన్ లో ఆర్మీ కాన్వాయ్ పై దాడి జరిగింది. ఈ దాడికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించింది. ఈ దాడిలో 90 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులను చంపినట్టు బిఎల్ఏ పేర్కొంది. ఈ దాడి పుల్వామా దాడిని పోలి ఉండటం విశేషం. బలూచిస్తాన్ లోని నోష్కీలో భద్రతా దళాలకు చెందిన 7 బస్సులు, 2 కార్ల కాన్వాయ్ పై దాడి జరిగింది. అయితే ఈ దాడిలో 5 సైనికులు మరణించగా 13 మంది సైనికులు మాత్రమే గాయపడ్డారని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ దాడిలో సుమారు 90 మంది సైనికులు మరణించారని బిఎల్ఏ అంటోంది. దాడి తర్వాత బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి విభాగమైన మజిద్ బ్రిగేడ్ నోష్కీలోని ఆర్సీడీ హైవేపై ఆత్మాహుతి దాడిలో ఆక్రమిత పాకిస్తాన్ సైన్యం కాన్వాయ్ పై లక్ష్యంగా చేసుకుందని, కాన్వాయ్ లో 8 బస్సులుండగా వాటిలో ఒకటి పేలుడులో పూర్తిగా ధ్వంసమైందని తెలిపింది. దాడి జరిగిన వెంటనే బిఎల్ఏకు చెందిన ఫతే స్క్వాడ్ ముందుకు కదిలి ఒక బస్సును పూర్తిగా చుట్టుముట్టి అందులోని సైనికులందరినీ దాడి చేసి చంపిందని ఆ సంస్థ తెలిపింది. బిఎల్ఏ దాడులు పెరుగుతున్న వేళ చైనా కీలక చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. బీజింగ్ కు చెందిన ప్రైవేట్ భద్రతా దళాలను పాక్ కు మద్దతుగా మోహరించాలని యోచిస్తుంది. ఇటీవల సిపెక్ ప్రాజెక్టులోని వర్కర్లను, ఇంజనీర్లను కాపాడేందుకు చైనాకు చెందిన ప్రైవేట్ భద్రతా బృందాలు, మిలిటరీ సిబ్బందిని నియమించేందుకు వీలుగా ఓ ఒప్పందం కుదిరింది. దీని కింద పలు సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు పాక్ లోని చైనా జాతీయుల భద్రతను పర్యవేక్షించనున్నాయి. బలూచ్ రెబెల్స్ దాడుల నేపథ్యంలో చైనా జాతీయుల భద్రత ప్రధానంగా మారింది. గతేడాది 2 చైనా జాతీయులపై ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా బిఎల్ఏ కార్యకలాపాలు ఊపందుకున్న నేపథ్యంలో పాక్ లో బీజింగ్ దళాలను మోహరించే అవకాశాలున్నట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాంతంలో చైనా బలగాల మోహరింపులో ఇది కీలక అడుగుగా మారనుంది. మరోవైపు పాక్ చైనా సంయుక్త సెక్యూరిటీ కంపెనీ ఏర్పాటు చేయాలని బీజింగ్ ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. సిపెక్ లోని ప్రాజెక్టులు, ఉద్యోగుల రక్షణ బాధ్యతల కోసం దీన్ని వినియోగించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో యాంటీ టెర్రరిజం కోఆపరేషన్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలని చైనా కోరుతుంది. ఇదే జరిగితే పాక్ గడ్డపై డ్రాగన్ సైన్యం అధికారికంగా అడుగు పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ లో దాదాపు 30,000 మంది చైనా జాతీయులు పనిచేస్తున్నారు. వారి భద్రతే ప్రధాన అంశంగా మారింది. ముఖ్యంగా బలూచిస్తాన్, గ్వాదార్ ప్రాంతాల్లో ముప్పు మరింత తీవ్రంగా ఉంది.